హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజుదన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు పూజకు కావాల్సినవన్నీ రెడీగా చేసుకొని పక్కన పెట్టుకున్నాను. టెంపుల్కి వెళ్ళే టైంలో హడావిడి లేకుండా ముందుగానే ఇలా అయితే పక్కన పెట్టేశాను అనమాట. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇద్దరికి తలస్నానం అయితే చేపించి రెడీ చేశాను. బావ వచ్చేలోపు తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట. శివాలయంలో కార్తీక దీపాలు వెలిగించడానికి కావలసినవన్నీ బుట్టలోనైతే సర్దుకుంటున్నాను. పూజకు కావాల్సినవన్నీ అక్కడ అమ్ముతారంట. కానీ అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకుండా నేనైతే ఇంట్లో ఉన్నవైతే తీసుకెళ్తున్నాను, ఏది మర్చిపోకుండా. దుగ్గిరాలలో ఎప్పుడైనా కార్తీక పౌర్ణమికి దీపాలు శివాలయం, విష్ణాలయంలో అయితే వెలిగించేదాన్ని అనమాట. ఈసారి మాత్రం పిల్లలకి డ్యాన్స్ క్లాస్ ఉంది కాబట్టి క్లాస్ అయితే మిస్ చేయకుండా నందివెలుగులోని శివాలయం టెంపుల్కి అయితే వెళ్దామని ముందు రోజే అనుకున్నామన్నమాట. నందివెలుగులో కూడా టెంపుల్ చాలా బాగుంటుంది పెద్దగా. నేను 2-3 టైమ్స్ వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు. అందుకని అక్కడ కార్తీక దీపాలు వెలిగిద్దామని అనుకున్నాము. మేమైతే బయలుదేరి డ్యాన్స్ క్లాస్కి అయితే వచ్చి పిల్లల్ని క్లాస్లో వదిలేసి బావ నేనైతే టెంపుల్కి అయితే వచ్చాము. పిల్లలకి క్లాస్ అయిపోయే వరకు 2 అవర్స్ పడుతుంది. ఆ లోపైతే నేను పూజ, దర్శనం ప్రశాంతంగా చేసుకోవచ్చు అనుకున్నాను. పిల్లలకి క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్కి తీసుకొచ్చి అయితే వాళ్ళకి కూడా దీపాలు వెలిగిద్దామని అనుకున్నాము. ఫస్ట్ నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. నా టెంపుల్లో ప్లేస్ ఎక్కువగా ఉండడం వల్ల నాకైతే ప్లేస్ వెతుక్కునే పని లేకుండా ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని అయితే పూజ అయితే చేసుకుంటున్నాను. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో పౌర్ణమి రోజు శివాలయానికి వచ్చి ఖచ్చితంగా దీపాలు అయితే వెలిగిస్తారు. గుడి ఆవరణ అంతా చాలామంది జనం అయితే వచ్చి భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు అయితే వెలిగిస్తున్నారు. ఇంటి దగ్గర తులసమ్మకి పూజ చేసుకొని వచ్చి టెంపుల్లో 365 ఒత్తులతో వెలిగించడానికి అయితే వచ్చాము. ముందుగా అయితే బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు గౌరమ్మని చేసుకొని తాంబూలం ఇచ్చి అంతా రెడీ చేసుకొని పిండి ప్రమిదలలో 365 ఒత్తులు అయితే వెలిగించాను. ఆ జ్యోతిలోనే ఆ భగవంతుణ్ణి తలుచుకొని దర్శించుకోవడం ఎంతో విశేషంగా భావిస్తున్నాము. ఆ పరమశివుడి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉండాలని, ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ శివలింగాన్ని డ్రా చేసి మట్టి ప్రమిదలతో డెకరేషన్ అయితే చేసి ఆకాశ దీపం పూజ వేసిన వెంటనే శివలింగం దగ్గర డెకరేషన్ చేసిన శివలింగం దగ్గర అయితే పూజ చేసి దీపాలు అయితే వెలిగించారు. పూలతో దీపాలతో అలంకరణ చాలా బాగా చేశారన్నమాట. ఈ శివలింగానికి మధ్యలో ఓంకారం కూడా వేసి దీపాలతో వెలిగించారు. చాలా బాగా కనిపిస్తుంది. టెంపుల్కి వచ్చేసరికి ఈ పూజ అయితే కంప్లీట్ అయిందన్నమాట. మేమైతే ఈ పూజని మిస్ అయ్యాము.
ఈ టెంపుల్లోనే వినాయకుడు, శివపార్వతులు, దుర్గామాత, సీతారాములు, అభయాంజనేయ స్వామి, నవగ్రహాలు, ఇంకా నటరాజస్వామి అందరు దేవుళ్ళ ఆలయాలైతే ఉన్నాయి. ఒకే దగ్గర అందరు దేవుళ్ళని అయితే దర్శించుకున్నాము. చాలా బాగా అనిపించింది. డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే తీసుకొచ్చాము. ఇప్పుడు నేను వెలిగిస్తున్న దగ్గర మేము ఫస్ట్ వచ్చినప్పుడైతే ఖాళీగా అస్సలు లేదు. చాలామంది ఉన్నారు అప్పుడైతే. అందుకని ఇంకా వేరే సైడ్కి అయితే వెళ్ళి వెలిగించామన్నమాట. ఇక్కడ 8:30, 9 వరకైతే చాలామంది టెంపుల్‌లో ఖాళీ అయితే అయిపోయింది. అందుకని ధ్వజస్తంభం దగ్గర అయితే మళ్ళీ పిల్లలతో అయితే దీపాలైతే వెలిగిస్తున్నాము. ధ్వజస్తంభం దగ్గర పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు. మొక్కండి తాన్వి మొక్కు, అన్వి మొక్కు. ఫ్యామిలీ అంతా కలిసి కార్తీక పౌర్ణమి రోజైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.